అమ్మ ఈరోజు చికెన్ అండ్ రాగి సంకటి చేస్తావా? చేస్తా. హే హాయ్, ఈరోజు అయితే రాగి సంకటి కోడి కూర కోసం సంజయ్ చికెన్ షాప్కి వెళ్ళాడు. మొత్తానికి అయితే చికెన్ కొట్టించుకొని సంజయ్ తీసుకొని వచ్చాడు. ఆ చికెన్ షాప్ పేరు అయితే మహేందర్. అతను చాలా నీట్ గా ప్యాక్ చేస్తాడు, చాలా బాగుంటుంది తన సర్వీస్ అయినా, జెన్యున్ పర్సన్. అండ్ రాగి సంగటి కోసం మనం ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఉడికించిన అన్నంలో రాగి ఫ్లోర్ వేసుకోవాలి. వన్ బౌల్ రాగి ఫ్లోర్ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చికెన్ తనకు చికెన్ మసాలా, చెక్క, ఇలాచి, లవంగం, సాజీరా, హోల్ గరం మసాలా, దాంతో తయారు చేసింది మసాలా ఇది. నూనె పోసుకోవాలి, స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసినాక నూనె బాగా వేడైన తర్వాత 4 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం సాజీరా, హాఫ్ కేజీ చికెన్ కు. ఉల్లిగడ్డలు, లవంగ, ఉల్లిగడ్డలు, ఇలాచి, పచ్చిమిర్చి. గోల్డెన్ కలర్ వచ్చిందాక ఉడకాలి ఉల్లిగడ్డలు. ఉడికిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేస్తున్నాం. అల్లం వెల్లిపాయ వేసినాక తర్వాత పసుపు వేసుకోవాలి, 1 చెంచా పసుపు. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్, మంచిగా చికెన్ మగ్గినాక గోల్డెన్ కలర్ వచ్చింది కదా, మంచిగా ఉడికినాక కారం వేయాలి. ఇంకా కొద్దిగా అయినాక కారం వేద్దాం. ఉప్పు, ఇంకా ఇప్పుడు కారం వేసుకున్నాం. కారానికి 2 చెంచాలు ఉప్పు, సమానంగా ఉండాలి. పోసుకున్నాం, కొంచెం నీళ్ళు పోసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసి చాలు. 1 చెంచా గరం మసాలా అన్ని తయారు చేసి తర్వాత కలుపుకోవాలి. లాస్ట్ లా కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి తింపేసుకుంటే అయిపోతుంది.